మలక్పేట సైదాబాద్ మాతా మైదానంలో శ్రీ విజయదుర్గా మాత శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష అభిషేకాల అనంతరం దాదాపు 25 రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకారం చేశారు. ఈ అలంకారాలను చూసేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 28న అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ತುಂಬಾ 6000 ಬೀಸಲು 6000 తాళం ఇంకేనా ధూపం ధూపదీపాన్ శుద్ధ ఆచమనీయమత నైవేద్యం నైవేద్యం నక్షతాఢ్యం మధుద్యోగానేది ఏకదా అంబికాయ నమః. సైదాబాద్లోని మాతా మైదానంలో ఉన్నటువంటి శ్రీ విజయదుర్గా దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి 15 సంవత్సరాలుగా ఇక్కడ భక్తులకు అధికమైనటువంటి వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి వాంఛలను నెరవేరుస్తూ అమ్మవారు కొలువై ఉన్నది. ఇక్కడ ఆషాఢ మాసంలో ప్రతి ఆషాఢ మాసంలో కూడా మనము శాకాంబరి అలంకారం అనేది చేస్తూ ఉంటాము. ఈ యొక్క అసలు మాతకు శాకాంబరి అలంకారం ఎందుకు చేయాలంటే ఆమె ఈ యొక్క ఆషాఢ మాసంలో వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకెప్పుడు కూడా పంటలు వృద్ధిగా ఉండాలి. అదేవిధంగా ఏదైతే శాఖ అంటే అనగా ఈ కూరగాయలను కూడా సమృద్ధిగా పండాలి అనే ఉద్దేశంతో మనం అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తాం. ఈ శాకాంబరి అలంకారం అయిపోయినా కానీ మనకు బోనాలు అనేటివి మొదలవుతాయి. ఈ బోనాలు అనేది మనకు ఈ యొక్క సైదాబాద్లో మనకు ఈ నెల 28 నుండి మనకు బోనాలు ఉంటాయి. ఆ బోనాల నాడు బోనం అనగా అమ్మకు నైవేద్యం పెట్టడం, బోనం అనగా అమ్మకు నైవేద్యం పెట్టడం కాబట్టి ఆనాడు భక్తులంతా కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి వాంఛలన్నీ కూడా వాళ్ళకు నెరవేర్చుకోవడం కోసం అనేది అమ్మకు బోనం సమర్పించుకుంటారు. కాబట్టి బోనాలు కూడా మన సైదాబాద్లో ఎప్పుడూ కూడా చాలా ఇష్టంగా అమ్మకు ఇష్టంగా కూడా బోనం సమర్పించుకుంటూ అదేవిధంగా వాళ్ళ యొక్క మనసులోని వాంఛలు కూడా పోవడానికి వాళ్ళ మనసులోని వాంఛలన్నీ కూడా నెరవేరకన్నట్టుగా ఈ యొక్క అమ్మకు బోనాలు సమర్పించుకుంటారు. మనకు మన సైదాబాద్లో దాదాపు ఈ దేవాలయంలో 15 సంవత్సరాల నుండి కూడా బోనాలు అత్యంత వైభవంగా కూడా మనం చేసుకుంటున్నాము. సెలవు.